ధ్యానం అందించిన ప్రతిసారి ఒకసారి క్లాస్ కొడుతున్నాం మనం. అలాగే స్వర్ణమాల మాత కూడా ఒకసారి క్లాస్ కొడుతున్నాం. ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను మాస్టర్స్. మాది సాయంపల్లి గ్రామం, బిజినపల్లి మండలం. అక్కడ మేము 20 సంవత్సరాల క్రితం ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి కట్టించడం జరిగింది. అక్కడే ఉంటుంటాను నేను. అయితే నాకు చాలా సంవత్సరాల నుండి, ఒక 10 సంవత్సరాల నుండి ధ్యానం గురించి చాలామంది చెప్పారు. కానీ మనం ఒక గురువు దగ్గర పోతున్నాం కదా, ఇంకొక గురువు మనకి ఎందుకనే చిన్న అజ్ఞానంతో నేను ఎవరి మాట వినలేకుండా ఉన్నాను. అట్లా చెప్పగా మా ఊరి పక్కనే సీన్ మాస్టర్ ఉండేవాడు. ఆయన కూడా ఒక 5 సంవత్సరాలు చెప్తున్నాడు. అయినా నేను జర పట్టించుకోలేదు. ఎన్నో వీడియోలు పంపించాడు, కానీ ఎప్పుడు ఓపెన్ చేయలేదు. కాకపోతే నాకు చిన్న ఆయన అండర్స్టాండింగ్ ఏం చెప్పిండంటే, దేవుడు విగ్రహారాధన చేయదు, దేవుడి పూజలు చేయదు, జపాలు చేయదు, యజ్ఞహోమాలు చేయదు అన్నాడు. మనం చేస్తున్నదంతా 20 సంవత్సరాలు ఉంటే అదే. కాబట్టి అంత తొందరగా మారడము సాధ్యం కాదు. కాబట్టి అది నాకు రాంగ్ అనిపించింది అనమాట. అనిపించి నేను ఇంకా జర దూరం ఉండడం జరిగింది. గత సంవత్సరం జూన్ 21కు తడవర్తి రాజ్యలక్ష్మి మేడం ఇదే ఈడికే రావడం జరిగింది ఈశ్వరాది పిరమిడ్ దగ్గర. ఆ రోజు ఎందుకు అతను 10 సార్లు ఫోన్ చేసి నన్ను మరీ ఎమ్మడబడ్డాడు. పడితే సరే నేను ఎంతగానో చెప్తున్నాడు కదా, ఒకసారి వెళ్దాము. ఆ రోజు జగడే కూడా ఉండే అనుకొని నేను వచ్చేసినాను. వచ్చి చూసి మేడం గారి ఒక ఉపన్యాసం వింటే నేను ఏమనుకున్నానంటే, నా 20 సంవత్సరాల జీవితం వేస్ట్ చేసుకున్నా అనిపించింది ఆ రోజు. అంటే మేడం చెప్పిన మాటలు నాకు ఏమనిపిస్తుందంటే, ఈ ప్రపంచం అంతా అజ్ఞానంతోనే బతుకుతుంది. ఎవరికి జ్ఞానం లేదు. మనకు ఎందరో గురువులు ఉన్నారు, కానీ మనకి ఎలా జీవించాలో ఎవరో చెప్పడం లేదు, ఎలా బ్రతకాలో ఎవరు చెప్పడం లేదు. కానీ మనకు ఎలా జీవించాలో పత్రిసారి చెప్పిండు, ఎలా బ్రతకాలో, మనం ఎలా అన్నం తినాలో ప్రతిదీ మనకు పత్రిసారి చెప్పిండు. ఆ నుండి నేను ఇక్కడ క్లాసెస్ అయిపోయినాక